ప్రభు యేసు ఆ తోరణాన్ని వెనకాతలు ముందుగా పరిగెత్తి ఆయన చూసి వేడి చెట్టుకేమో ప్రార్థన చేద్దాం. నీతో నాతో మనతో మాట్లాడినట్టుగా ఆయన స్వరం ప్రార్థన చేద్దాం. మహోన్నతుల అతని సింహాసనం తండ్రి నిజాన్ని వెంచేది కానీ స్వరం నాతో వినిపించు. మాట్లాడుతున్న వయసులో చాటుకోవడం నాతో మాతో మాట్లాడడం ఏసీ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మాటలు గాడ్స్ మాటలు దేవుని వాక్యం గురించి మనం ధ్యానిస్తాం. దేవుడి వాక్యం గురించి చేయడానికి సోదరుడు లూకాసు వార్త 19:6 జక్కయ్య అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. మనం చాలాసార్లు జక్కయ్య గురించి బైబిల్లో మనం చదివినాం. దేవుడు ఏ విధంగా జక్కయ్యను రక్షించినాడన్న సంగతి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అయితే జక్కయ్య చూసినట్లయితే ఆయన యూదుడై ఉండి, జక్కయ్య యూదుడై ఉన్నాడు. కానీ ఆయన ఎవరికి పనిచేస్తున్నాడంటే రోమా సామ్రాజ్యానికి పనిచేస్తున్నాడు. రోమా ప్రభుత్వానికి పనిచేస్తున్న వ్యక్తిగా మనం చూస్తాం. అందుకే ఈ యొక్క యూదులు ఎవరైతే ఈ రోమా సామ్రాజ్యాన్ని పనిచేసే వాళ్ళు ఉంటారో యూదులు వారిని అసహించుకునేవారు. వారిని ఏ మాత్రము లెక్క చేసేవారు కాదంటే, ఏ మాత్రం వాళ్ళను లెక్కలో తీసుకునేవారు కాదు. ఎందుకంటే యూదా ప్రజలకు విరుద్ధంగా రోమా ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోమా ప్రభుత్వంతో చేరి కొంతమంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ జీవనోపాధిలో కొంతమంది పనిచేస్తున్నారు. అయితే పనిచేసిన వారిని ఈ యొక్క యూదులు కానీ ఆ మత పెద్దలు కానీ వాళ్ళెవరు కూడా వారిని గౌరవించేవారు కాదు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు ఆ యూదా జాతి నుంచి వెలివేయబడ్డ వ్యక్తులుగా కనబడేవారు. పాపం చేసిన వ్యక్తులుగా వారిని ఏమన్నా కన్సిడర్ చేసేవాడు. అంటే వాళ్ళు పాపం చేసే వ్యక్తులుగా పాపాత్ములుగా వాళ్ళు చూసేవారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏ పని అంటే చూసినట్టయితే ఆయన సంచరించుచు ఎరుకో పట్టణమునకు ప్రవేశించి దాని గుండా కూర్చుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ట్యాక్స్ కలెక్టర్స్ అందరికీ కూడా ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఉంటుంది. సుంకపు గుత్తాదారుడు సుంకాన్ని ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో ఎవరి నుంచి? యూదుల నుండి ఈ యొక్క రోమీలు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తాం, హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ మళ్ళీ పే చేస్తాం, వేరే వేరే ట్యాక్సెస్ అంటే. అంటే ఆ కాలంలో ట్యాక్సేషన్ అనేది ఉండేది. అయితే రోమా గవర్నమెంట్ ఈ ట్యాక్స్ ఎవరి నుంచి తీసుకుంటుందంటే ఆ యొక్క యూదుల నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. అయితే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు రోమీలు లేరు కానీ చాలా మందికి ఎవరున్నారంట ఈ యూదులు ఆ యొక్క పనిని చేస్తా ఉన్నారు. రోమా ప్రభుత్వం చేస్తా ఉన్నారు. సుంకపు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ గురించి ఆయన సుంకాలు ఎవరైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారో అందరినీ కూడా నాయకుడే ఉన్నాడు, ఒక సూపర్వైజర్ లా ఉన్నాడు. వాళ్ళందరిపై నియమింపబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈయన చాలా బైబిల్ ఏమంటే మనం దాని ఒక బ్యాక్గ్రౌండ్ చదివితే బైబిల్ గ్రంథకర్తలు ఏమంటే ఈ జక్కయ్య అనే వ్యక్తి చాలా ప్రభావితమైన, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆయనకి రోమా ప్రభుత్వంలో పెద్ద పెద్ద వారికి పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క ట్యాక్స్ సంబంధించిన అని ఆయన చూసుకుంటాడు కాబట్టి రోమా ప్రభుత్వ గవర్నమెంట్ ఆయనకు గొప్ప ఏమంటాం ఆ ప్రభావం ఉందని, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన చాలా పెద్ద వాళ్ళతో మాట్లాడేవాడు. ఆయన చాలా పెద్దవాడితో ఈ యొక్క సహవాసం కలిగిన వ్యక్తి. చాలా సంపద, చాలా డబ్బులు సంపాదించేవారు. ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయంటే ఈ డబ్బులన్నీ కూడా యూదుల నుండి తీసుకోబడేది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు రోమిల చేత ప్రభుత్వం చేయబడతారు. గవర్న్ బై రోమన్స్. యూదులు రోమిల చేత ఏలబడుతున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ట్యాక్స్ కడతా ఉన్నారు. కాబట్టి గమనించింది ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసే విషయంలో జక్కయ్య వ్యక్తి అక్కడ ఉంటున్నాడు. సో ఆ రోజు ఆ కాలంలో మనం చూసినట్టయితే ఈ ట్యాక్స్ కలెక్టర్ అసహ్యంగా చేసేవారు. ఎందుకంటే యూదులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. చాలాసార్లు మన జీవితంలో జక్కయ్య లాంటి పరిస్థితి మనకు లేకపోయినా మన ఈ రోజు జీవితాలు మనకు ఉద్యోగాలు బట్టి, మనకు వ్యాపారాలు బట్టి మనం నమ్ముకున్న విశ్వాసానికి దూరం అవుతా ఉన్నాం. మన విశ్వాసానికి దూరం అవుతున్నట్టు చూస్తాం. మనం ఎంతగా మన ఉద్యోగాలు కానీ, మనం ఎంతగా మన వ్యాపారాలు కూడా, మన జీవితంలో ఉన్న పనులను బట్టి ఎంతగా మనం ప్రభావితం చెందినామంటే దానిని బట్టి మనం చాలాసార్లు విశ్వాసానికి దూరం అవుతున్న వ్యక్తులుగా కనపడుతున్నాం.
తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ వాక్యం చేత మన జీవితాలు మన బతుకులు విశ్వాస జీవితంలో బలంగా దేవుడికి దగ్గర అవుతున్నాయి రోజు రోజు. కానీ లేకపోతే దేవుడి నుండి మనము కదా దేవుడి చేత అనుగ్రహించబడిన ఈ యొక్క ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ జీవన సంబంధమైన ఏదైనా కానీ మన జీవితాన్ని దేవునికి దూరంగా చేస్తున్న సంగతి నాకు తెలుసుకోవాలి. ఒకసారి తిరిగి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మటుకు ఈరోజు లోకంలో మనుషులు ఎంత బిజీ అయిపోయింది, షెడ్యూల్ ఎంత బిజీ అయిపోయిందంటే మనుషులు దేవుని సన్నిధి అంటే లక్ష్యం లేదు. చాలాసార్లు చెప్తా వచ్చినాను, చాలాసార్లు తెలుసు ఈ మాట అదే పదే కదా నేను మాట్లాడుతా ఉన్నాను. దేవుని సన్నిధిని అలక్ష్యం చేయలేదు, లైట్ గా తీసుకోవడం. మనం ఈరోజు మాట్లాడాలి దేవుని సన్నిధి అలక్ష్యం చేయడం, లైట్ గా తీసుకోకూడదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. Do not despise the presence of God or the fellowship of God. దేవుని ఏం తెలుసుకోవాల్సింది, దేవుని సన్నిధి అలక్ష్యం చేయడం. ఏదన్నా దేవుడు అనుగ్రహిస్తే దాన్ని బట్టి దేవుని మనం ఘనపరచువాగా మహిమపరచువాగా ఉండాలి. కానీ మనకి ఇవ్వబడ్డ ఆశీర్వాదం దేవుని చేత మనకు దేవునికి దూరంగా చేయకూడదు అన్న సంగతి గమనించాలి. The thing should not take us away from the presence of God. ఏదైతే దేవుని చేత మనకు అనుగ్రహించబడదు కదా, ఉద్యోగాలు కావాల్సిన విషయం కదా, లేకపోతే మనకు కాలేజెస్ లో సీట్ కావాల్సిన విషయం, ఇంకేదైనా మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని సార్ మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనకు దాన్ని అనుగ్రహించినప్పుడు ఏ స్థితి అయితే దేవుడు మనకి ఇచ్చిండు ఆ స్థితి మనం దేవుడికి దూరంగా చేయలేదంట, దేవుడికి దూరంగా చేయదు. చెక్కయ పరిస్థితి అదే, చెక్కయ యూదులైనప్పటికీ ఆయన ఎన్నుకున్న ఆయన పనిని బట్టి ఆయన దేనికి దూరమైనట, యూదులకు ఆయన యూద ఆచారాలకు దూరమైనట్టు కనబడుతుంది. దేవుని సన్నిధి దూరం అవుతున్నట్టుగా మనం చూస్తాము. సో మనమందరం గమనించాలంటే మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి, దేవుడికి సమీపంగా ఉన్నాయా, దేవుడికి దూరంగా ఉన్నాయా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటాయి. అవి క్లోజ్ టు గాడ్, అవి అవే ఫ్రమ్ ద గాడ్ అని చూసుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో కదా మనకుంటున్న బిజీ షెడ్యూల్ బట్టి దేవుడు మనము అలక్ష్యం చేస్తాము. సో చిక్క విషయం వచ్చేసరికి బాగా గమనించండి. మనం నేర్చుకునేది ఏది జరిగినా మన జీవితంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 3వ వచనం వచ్చేసరికి ఒక మాట ఉంటుంది, యేసు ఎవరో అని చూడకూడదు కానీ అంటారు. యేసు ప్రభు ఎవరో ఆయన చూడాలనుకోడు, కానీ ఆయన చూసే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే చిన్న కారణము అక్కడ రాయబడదు. యేసు ఎవరో అని చూడకూడదు కానీ పొట్టివాడైన నా జనులు గుంపులు ఉండటం వలన చూడలేకపోయాడు. ఆయన హైట్ లో చాలా చిన్నగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు చుట్టూ అందరూ జనాలు గుంపులు, యేసు ప్రభు చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు. ఎప్పుడు ఆయన ఎక్కడైనా యేసు ప్రభు చుట్టూ చాలా మంది ఉండేవారు. దాన్ని బట్టి ఆయన యేసు ప్రభు చూడాలనుకున్నాడు కానీ ఆయన చూడలేకపోయినాడు. ఇక్కడ వరకు బాగుంది. చాలా సింపుల్ గా రాయబడ్డది ఏంటంటే చెక్కైన వ్యక్తి యేసు ప్రభు ఎవరో చూడాలి. ఆ రోజు కాలంలో యేసు ప్రభు ఎవరో అనేకులు చూడాలని ఆశపడారు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకు అనేకులకు బోధిస్తూ అనేకులకు కదా ఆయన ఏమంటాం ఆయన అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకరాలు చేస్తూ అనేకులను స్వస్థపరుస్తూ చనిపోయిన వారిని లేపుతూ ఆయన ఈ లోకంలో కదా సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనేకులు యేసు ప్రభువును చూడాలని ఆశ చాలా మంది ఉంటారు, చాలా మంది అనిపిస్తుంది. అలాగే జక్కయ్య కూడా ఆశ ఉంది అనుకుంటే కదా అది మాత్రం కాదు. ఎందుకంటే ఈ ముందు వచ్చిన చూసినట్టయితే మనకి ఏం కనబడుతుంది, 19వ అధ్యాయం అది ముందుకు చూసినట్టయితే గుంపుగుడి ఉండడం వల్ల చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యున్నది కనుక అతను ముందుగా కాబట్టి గమనించాడు. అతను ముందుగా పరిగెత్తి యోగ చెట్టెక్కాడు. అంటే బాగా చూడాలని ఆశ మాత్రం కాదు, కానీ యేసు ప్రభు కదా తన జీవితం మీద కొరత ఉంది, ఏదో తక్కువైంది, ఏదో కదా జరిగే అవసరం ఉంది. అతని కదా ఉద్యోగమే కానీ ఆయనకున్న డబ్బులే కానీ లేకుంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయనకున్న సరుకులే కానీ ఏది కూడా తీర్చలేని పరిస్థితి జక్కయ్యకి ఏదో ఉన్నది. కాబట్టి జక్కయ్య ఏమన్నా యేసు ప్రభు ఎవరో చూడకూడదు, యేసు ప్రభు కలుసుకోవాలని ఆశ జక్కయ్య ఉంది. ఒకవేళ మామూలుగా చూడాలనుకుంటే ఆయన చూడాలని కొంత ఆశ ఉంటే చూడే ప్రయత్నం చేసి ఒకవేళ కనబడకుంటే పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే జక్కయ్య చాలా ధనవంతుడు. అక్కడ ఆ ప్లేస్ లో ఆయన చాలా గౌరవం పొందినవాడు. యూదుల మధ్య కానీ అక్కడ ఉన్న భూమిల మధ్య ఉన్న వ్యక్తులు ధనవంతులు కాబట్టి స్టేటస్ ఆయన గొప్ప స్థానము అనుంది. కానీ ఆయన చేసిన పని బట్టి మనకు అర్థమవుతుందండి కదా జక్కయ్య కానీ అతను పొట్టివాడైనందుకు కాదు
యేసు ప్రభు ఎవరు అని చూడాలనుకుంటూ చూడలేకపోయాడు. మనం గమనించింది, మన జీవితం దేవుని సన్నిధికి రాకుండా మనల్ని కదా లిమిట్ చేస్తూ ఏది మనల్ని ఆపుతున్నది అన్న సంగతి ఒకసారి మనం గమనించాం. హల్లెలూయా. వాట్ ఇస్ దట్ దట్స్ స్టాపింగ్ us to come closer? బైబిల్లో మాట ఉంది, లోకమందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. దేవుడిని చూడలేకపోవడానికి కారణం పాపం అయిపోయింది. బైబిల్ మాట ఉంది, కామన్ గా దేవుడిని చూడలేకపోవడానికి కారణము పాపం. బికాస్ దే లవ్ సిన్ సో మచ్, దే డోంట్ గో బిహైండ్ గాడ్. వాళ్ళు పాపం ఎంత ప్రేమించినంటే దేవుడిని వెంబడించడం అనేది వాళ్ళకు ఏమైపోయిందంట, దూరం అయిపోయింది. చెట్టుకి ఇలాంటి ప్రాబ్లం ఉందని ప్రాబ్లం వచ్చి రాలేదంటే బైబిల్ ఏమంటే చూడవాలని కానీ ఆయన పొట్టివాడైనందున ఆయన హైట్ గురించి రాయబడింది కదా. ఆయన హైట్ సమ్ షార్ట్ అవి ఏదో కొద్వ ఆయన జీవితం ఉంది. ఆయన హైట్ గురించి ఎందుకంటే రాయబడి తెలియదు. కానీ నిజమే హైట్ అయితే ఆయన ఇంకో మార్గం ఎన్నుకున్నాడు. ఆయన పరిగెత్తుకుపోయి ముందు చెట్లకేదో ఏం కాదు. గమనించండి, ఒక మంచి స్థాయిలో వ్యక్తి పరిగెత్తుకొని పోయి చెట్టుకి చూసేంత పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కాబట్టి చూద్దాం, నెక్స్ట్ టైం వస్తాం మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాం. లేదంటే యేసు ప్రభు కదా ఎప్పుడైనా దేవాలయం వస్తే అక్కడ భూమిలో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రభావం ఉపయోగించి ఆయన చూడవచ్చు, కలవచ్చు. కానీ జీవితం గుర్తుపెట్టుకోవాలా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. మనిషి జీవితంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కెనాట్ బి సెడ్. ఈ లోక సంబంధమైనవి ఆయన సంగతులను తీర్చేలేవు. మన డబ్బులే కానీ, మన పరపతే కానీ, మనకున్న ప్రభావే కానీ, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, మనకున్న కాంటాక్ట్స్ కానీ, కొన్ని సంగతులు ఈ లోకంలో మన జీవితంలో ఉంటాయి. అవి ఏవి కూడా వాటికి ఆన్సర్ కాదు. కాబట్టి చెన్నైకున్న పరిస్థితిని బట్టి ఆయన యేసు ఎవరో చూడబోలేదు కానీ ఉంటుంది. కాబట్టి ఈ వాట్ టు మీట్ జీసస్. యేసు ప్రభువుకి యేసు ప్రభువు ఇంటికి వస్తానంటే సంతోషంతో తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అది డెస్పరేట్ మైట్ బి. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా, మన జీవితంలో మనకి ఏదైనా కొద్దుగా ఉంటే మనం ఆ ప్రయత్నం చేస్తున్న కానట్టయితే చాలాసార్లు చెప్తాను, స్టాప్ ట్రైయింగ్ ఇట్ అండ్ లివ్ టు ద ప్లేస్ ఆఫ్ దేవుని సన్నిధికి దాన్ని తీసుకురావడం అనేది మంచిది. మన జీవితంలో ఎప్పుడైనా పొందుకుంటే, మన జీవితంలో ఎప్పుడైనా కదా ఆయన అవసరం ఉంటే మనం చేయలేము, అది ఇవ్వడం అవుతలేమో తెలిసినప్పుడు అదే పద్ధతిగా ప్రయత్నం చేసేదానికంటే, మన ఆలోచన మన తెలివిని ఆధారం చేసుకుని చేసేదానికంటే దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ప్రాముఖ్యమే. అది బైబిల్ అంటే కదా, ఊరకుంటూ నేనే దేవుడు అని తెలుసుకోమని బైబిల్ ఉంటుంది. Be still and know that I am God. చాలాసార్లు చాలా మంది తెలుగు గురించి వాళ్ళ జీవితాన్ని నడిపిస్తారు. నాకు తెలిసిన సత్యం నా లైఫ్లో కదా, నేను బై ఎక్స్పీరియన్స్ అర్థమైన సత్యం ఏంటంటే, మనల్ని బయట వాళ్ళు మోసం చేసేటంటే మన మైండే మనల్ని చాలాసార్లు మోసం చేస్తుంది. బాగా గమనించి మోర్ దెన్ పీపుల్ అవుట్ సైడ్ ఆఫ్ లైఫ్ వాళ్ళు మనం మోసం చేసినట్టే చాలాసార్లు మన మైండే మనం చాలా మోసం చేస్తుంది. మనం తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఎట్లుంటాయంటే, ఆ నిర్ణయాలు కదా భయంకరమైన నిర్ణయాలు చేసి కదా ఫెయిల్ లాట్ ఆఫ్ టైమ్స్, చాలాసార్లు ఫెయిల్ అనే కారణం. కానీ మనం చేస్తే మనం ఒప్పుకుంటాం అనుకోండి, ఆ తప్పు చేసిన దాకా ఇంకో నియమం నాకు చూపిస్తారు. అది బట్టి అట్లయింది, దాన్ని బట్టి అట్లయింది, ఈ పరిస్థితి బట్టి అయింది అంటాం తప్ప ఏ రోజు కూడా నా మిస్కాల్కులేషన్ ఏ రోజు మన దిగులు బట్టి నాకు ఏ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. మార్నింగ్ సర్వీస్ చాలా బాగుంది. రెస్పాన్స్ మార్నింగ్ సర్వీస్ కొంతమంది మార్నింగ్ అదే అంటున్నాను, మార్నింగ్ సర్వీస్ చాలా కదా సూపర్ ఉంటుంది. ఎందుకు తెలుసా, వాళ్ళందరూ డిసైడ్ అయిన వాళ్ళని దేవుడి సన్నిధికి రావాలని డిసైడ్ వచ్చిన మార్నింగ్ సర్వీస్. కానీ 10 o'clock సర్వీస్ పోయి పండుగదామని వచ్చినట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Church need to understand that we need to have a thirst for it. There are some things in our life, some of our జీవితంలో ఉన్నాయి, అవి ఏ దాని చేత కూడా తీర్చబడే God is intervening. దేవుడు మన జీవితంలో ఆయన కలుగు చేసుకుంటే తప్ప, యేసుప్రభు మన జీవితంలో కొన్ని కార్యాలు మూవ్ చేస్తే తప్ప అవి మన జీవితంలో కార్యాలు జరగవు అన్న సంగతి మనం గమనించాం. కానీ చెక్కేటప్పుడు ఆయన చూడబోలేదు కానీ, సో వి వాంట్ టు మీట్ జీసస్. మై చర్చ్ నీడ్ టు హావ్ ఎ డెస్పరేషన్. గ్రామడంటే అనేకమైన అవసరాలు ఉంటాయి, అనేక వాటిని బట్టి బాధపడుతుంటారు, సఫర్ అవుతుంటారు. కానీ చాలా మంది దేవుని సన్నిధికి దానికి ఏం చేస్తారంట, ఇష్టపడరు. మోస్ట్ పీపుల్ డజంట్ వాంట్ టు కమ్ టు జీసస్. ఇక్కడ చూసినట్టయితే చిక్కయ్య అనంత ప్రభావితమైన వ్యక్తి అయినా, అన్ని విషయాలు ఆయన డబ్బున్న వాడైనా, ఆ లోకంలో మంచి పేరున్న వాడైనా,
స్థాయిస్తూ పోతున్న వాడైనా యేసు ప్రభువుని చూడడానికి ఆయన వెంటనే చెప్పి నెవర్ బీ అషేమ్డ్ టు కమ్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ దేవుని సన్నిధికి సిగ్గుపడలేదు. నెవర్ బీ అషేమ్డ్ టు కమ్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అంతకుమించి దేవుని సన్నిధికి ఆయన సిగ్గుపడలేదు. మనం చూస్తాం రోగిడైన శతాధిపతిగా ఆయన చూడతాడు కదా. నైట్లో ఎవరు బాగలేదంట? శతాధిపతి ఎవరు బాగలేదు? నా దాసుడు బాగలేదు అంటే నేను వచ్చి స్వస్థపరుస్తా అంటే శతాధిపతి ఏమంటాడు? నువ్వు రావడం నువ్వు మాట చెప్తే సార్ నువ్వు తీసుకోకపోయినంత వాడిని కాదు కదా. శతాధిపతి గొప్ప పొజిషన్ ఆయన, గ్రేట్ పొజిషన్ కదా. ఆయన రోమి ఆయన ఇంజనీర్ కాదు, ఆయన యేసుప్రభువుని గౌరవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్థాయి చాలా గొప్పది. అవసరం ఒక 100 మంది సైనికులు అధికారి 100 బటాలియన్కి ఒక కమాండర్ లాంటి వాడు. అంతమంది ఆయన ఏమంటాడంటే యేసుప్రభువు రాజుగారిని సిగ్గుపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది దేవుని సన్నిధానానికి ఇబ్బందులు ఉంటాయి. చాలా మంది దేవుని సన్నిధానానికి సిగ్గుపడతారు, దేవుని సన్నిధిలో ఉండడానికి సిగ్గుపడతారు. మై చర్చ్ గురించి అండర్స్టాండ్ మన జీవితంలో కొన్ని సంగతులు ఉంటాయి, అవి తొలగిపోవాలంటే దేవుని సన్నిధితో తొలగిపోతాయి. కానీ మానవ ప్రయత్నాల చేత ఏ రోజు తొలగిపోవాలని సంగతి గుర్తించుకోవాలి. The Bible says this, we still know that I am God. ఉరకుని నేనే దేవుడినని తెలుసు. అన్ని జనుల మధ్య నేను మహోన్నతుడను. దేవుడికి రావాల్సిన ఘనత కదా మనం రానియకుండా కొన్నిసార్లు మన జీవితంలో రాకుండా ఉన్నాం. ఇప్పుడు తెలుసా కొన్ని సంగతులు మన జీవితంలో ఉంటాయి, ఖచ్చితంగా వాడికి ఆన్సర్స్ రావాలి. దేవుడు ఆన్సర్ ఇవ్వాలనుకుంటాడు. ఎప్పుడైతే ఆన్సర్ వస్తుందో మన జీవితాన్ని బట్టి దేవుడికి మహిమ వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆన్సర్ మనం కదా కావాలి మనకు, కానీ దేవుడు చెప్పి మనం రాము. మన సొంత ప్రయత్నాన్ని మనం చేస్తాం. We want to do our own efforts. మన సొంత ప్లాన్స్ చేసి అవి మనం సాధించుకోవాలనుకుంటాం. గమనించండి, కొన్నిసార్లు దేవుడి రావాల్సిన మహిమను కూడా మనమే ఆపేస్తాం. అప్పుడు కొన్నిసార్లు దేవుడి సన్నిధికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జక్కయ్య చూసినట్టయితే ఆయన యేసుప్రభువుని చూడబోతున్నాడు కాబట్టి ఆయన ఉంటుంది. ఆయన పుట్టివాడైనందున షార్ట్ కవి మన జీవితంలో ఏ కొనుగోలు ఏ కొనుగోలు నిక్షేపంలో మరోసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. whenever we had any issue, మా జీవితంలో ఏ పరిస్థితి బాగలేకపోయినా ఏ సిచ్యుయేషన్ వచ్చినా most of the time we did only one thing is we trusted God. దేవుడిపై ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు అనేక సార్లు దేవుడు ఆన్సర్ చేసిన అందుకే అంత బలంగా నేను చెప్పగలుగుతున్నాను. కొన్ని సంగతులు మన చేతుల్లో లేవన్న సంగతి తెలుసుకోవాలి. some things are not in our hands. అవి మన చేతులు లేవు. ఎంత ఆలోచించినా వాటి గురించి ఎంత ప్లాన్ చేసినా ఎంత అనుకున్నా గమనించాల్సిన సంగతి లేదే. some things are not in our hands. కొన్ని సంగతులు మన చేతుల్లో లేవు, కొంతమంది వ్యక్తులు మన చేతుల్లో లేవు, కొంతమంది పరిస్థితులు మన చేతుల్లో లేవన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. we need to accept by ourselves. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ అనేది మనకు వస్తుందో మన జీవితాలు ఆన్సర్స్ రావడం మొదలైంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అంగీకరించడం మొదలు పెట్టామో దానికి జవాబులు రావడం అనేది మొదలైంది. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో దేవుడి సన్నిధి మనం రావడం మొదలైంది. ఇప్పుడు దేవుడి సన్నిధి వెళ్తాము, దేవుడు దాని నుంచి జవాబు ఇచ్చినప్పుడు బైబిల్ అంటే ఎలా మనకు జవాబు ఇచ్చి ఆయన మాయమైపోతే వాడు ఈ గ్లోరీ అన్ని జనుల మధ్య నేను నీవునే తెలుసుకోవాలి. ఏ సంగతుల్లో మనం కదా దేవుడికి మహిమ రాకుండా ఆపుతాము. కొన్ని సంగతులు మనకు ఆన్సర్స్ కావాలి, కానీ దేవుడి సన్నిధికి వస్తున్నాము అవి కాబట్టి దేవుడి దగ్గరికి వస్తున్నాము. చిక్కయ్య చూసినట్టయితే యేసుప్రభువుని చూడగోలేదు. అది ఏమంటారు చదువు యేసు ఎవరు అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయారు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను. ఈ త్రోవ యేసు ప్రభువు ఏ మార్గం గుండా వెళ్తున్నాడు సంగతి జక్కయ్య చూసింది. జక్కయ్య అనుకుంటున్నాడు ఏ వేళ యేసు ప్రభువు వెళ్తా ఉన్నాడు ఆలోచించమని చెప్తాను. ఒకవేళ జక్కయ్య చూడాలనుకుంటే యేసు ప్రభువు వారిని కదా ఎవరైనా రోమ అధికారుల దగ్గరికి వెళ్ళి రోమా సైనికుల దగ్గరికి వెళ్ళి అక్కడ యేసు ప్రభువుని కలుసుకోవచ్చు. అక్కడ వాళ్ళతో పిలిపించి అక్కడ చూడాలనుకుంటే చూడొచ్చు. ఇవాళ అంగా మనం చేసే ప్రయత్నం ఏంటంటే మన ఆశ మనము దేవుని మన మార్గంలో తీసుకొస్తాం, కానీ మనము దేవుని మార్గంలో ఇష్టపడము. హల్లెలూయా. మన ఆలోచన తెలుసా, నా మార్గంలో దేవుడు వస్తే నాకు దేవుడు నా మాట నేనైనా మార్గం నడిచే కాశుద్ధి మైండ్ నా మార్గంలో దేవుడు ఉండాలి, కానీ నేను ఆయన మార్గం కూడా ఇవన్నీ ఇష్టమే నన్ను పోలేను.
నేను చాలా బిజీ, నా ఆలోచన బిజీ, నా ప్లాన్స్ బిజీ, ఇవి బిజీ అవి బిజీ కాబట్టి నా మార్గం విడిచి నేను ఆయన మార్గం వెళ్ళడం కుదరదు కావాలి కదా. ఒకవేళ ఆయన నా మార్గం మీద వస్తే నేను ఆయన కలుసుకుంటాను తప్ప నేను ఆయన మార్గం వెళ్ళేది పరిస్థితి లేదు. చాలా మంది దేవుడిని ఎదుర్కోవడం కారణం, దేవుడిని తన కృప పొందుకోకుండా ఆశీర్వాదం పొందుకోకుండా కారణం ఏంటంటే దే డోంట్ వాంట్ టు బీ ఇన్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గంలో మీకు ఇష్టపడతలేదు. Unless we come into the presence of God, దేవుని మార్గంలో మనం వెతుకోవాలి కానీ మనల్ని వెతుకుతూ ఆయన రావాలని చాలా మంది అంటారు. That's a very bad thing. మనసు చదవమా, రోజు చదవమా. యేసు ఆ త్రోవను రానండి. ఏ త్రోవన వెళితే దేవుడిని నువ్వు కనుక్కుంటావన్న సంగతి నీకు తెలుసుకున్నాడు. ఏ మార్గంలో దేవుడిని కనుక్కోగలుగుతాడు నీకు తెలుసా? Where you will find Jesus. ఇక్కడ కనుక్కోగలుగుతావన్న సంగతి నీకు తెలుసుకున్నాడు. అది తెలుసుకున్న మార్గంలో వెళ్తే దేవుడిని జవాబులు మనకు వస్తాయి. మనకు కొన్ని జవాబులు కావాలా, కొన్ని ఆన్సర్స్ కావాలా, ఏ మార్గం కూడా వెళ్తే వస్తాయనే సంగతి మనం తెలుసుకోవాలి. ఒకరోజు కామక్షి మనం చేసి అవి బాగాలేదు, చాలా కాలం నుండి బాగాలేదు. నేను ప్రారంభంగా ముందర వచ్చిన తర్వాత నాతో మాట్లాడుతా ఉన్నా, ఏమైంది అంటే కొన్ని పరిస్థితులు చెప్తా ఉంది, బాగలేదు చెప్పు మాట్లాడిన స్టేజ్ ప్రార్థన చేస్తా పర్లేదు అంటే కొన్ని రోజులు నువ్వు రావాల్సి, కొన్ని వారాలు వస్తే ప్రార్థన చేస్తా అని చెప్పిన అంటే ఒక మాట అన్నాడు. నాకు రావడానికి ప్రాబ్లం లేదు, నేను 4-5 వారాలు 2 నెలలు ముందే నన్ను వస్తాను. కానీ నేను చెప్పవలసింది ఏంటంటే నేను దేవుని మాత్రం నమ్ముకోను. నన్ను నమ్ముకు ఎక్కువ ప్రాబ్లం, నేను నమ్ముకోమని చెప్పలేదు కదా నీకు. అది కూడా ఆశ ఏంటంటే ప్రార్థన కావాలా, నీ నమ్మకం ఉంటే నువ్వు రావచ్చు. నేను ఏమంటున్నానంటే అన్ని జనులకు తెలుసు ఈ దేవుని మార్గం ఏదో అన్న సంగతి. హల్లెలూయా. జవాబు కలిగే మార్గం ఏదో అన్న సంగతి. we don't want to follow him, but we know which way if we go. ఏ మార్గం గుండా వెళ్తే మన జవాబు వస్తుంది, ఏ మార్గం గుండా వెళ్తే మన స్వస్థత వస్తుంది, ఏ మార్గం గుండా వెళ్తే మనకు మన జీవితంలో మేలు కలుగుతుంది, ఏ మార్గం గుండా వెళ్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది అన్న మార్గం వచ్చేస్తుంది. సంఘంలో ఉన్న మనకి దేవుని మార్గాన్ని విడిచి మన మార్గంలో దేవుడు రావాలా, మనం ఆశ్రయించాలా, మన మార్గంలో దేవుడు రావాలా, మనం బాగుపడాలా, మన మార్గంలో దేవుడు రావాలా, మన శాంతి సమాధానం రావాలా, మన మార్గంలో దేవుడు రావాలా, మన బతుకులు బాగుపడాలి. No one should not say unless you walk in the ways of God. దేవుడి మార్గంలో నడిస్తే తప్ప ఆయన కనబడడం అనేది ఇంపాసిబుల్. You cannot find God in your own way. ఈ మార్గంలో దేవుడిని నమ్మడం అనేది అసాధ్యం. తెలుసా? యేసుప్రభు నేనే, హల్లెలూయా, ఏమన్నాడు యేసుప్రభు? నేనే మార్గము, ఆయన వే, ఆయన వే కాబట్టి ఆయనను మనం కదా ఆయన మార్గంలో వెళ్తే దొరుకుతారు. కానీ మనం ఏదో మార్గంలో ఆయన వెళ్తే మనకి జవాబు ఎన్ని రోజులైనా we can't find answers in our ways from God. మన మార్గంలో ఆయన జవాబులు ఎదురే ఆయన మార్గం మన మార్గం విడిచిపెట్టుకుని సరైన మార్గం రావాల్సి వస్తుంది. ఆన్సర్స్ కావాలి, మన జీవితానికి జవాబులు కావాలి. చాలా మంది జవాబు తీసుకుని మారిపోతారు. సివింగ్ దట్ మన తర్వాత మనకి సమస్య రావాలి. అండర్స్టాండ్ జీవితకాలం ఖచ్చితంగా దేవుడు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన మార్గం విడవకుండా వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. We should not leave the presence of God. కాబట్టి బైబిల్ ఏమంటే స్పష్టంగా అంటే అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టుకి ఎవరు గమనించిన పొట్టివాడే నుంచి కానీ ఆయన సమాన సంపన్నుడు ధనవంతుడు ఆయన డబ్బు ఉంది, లోకంలో పరువు ఉంది, కాబట్టి ఆయన స్టాటస్ ఉంది. ఆయన స్టాటస్ కు అన్ని పక్కన పెట్టి ఆయన స్టాటస్ కానీ ఆయన డబ్బు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేసినట్ట ఆయన చెట్టుకి హల్లెలూయా. ఆయన ఎవడొస్తుందేం కాదు, ఆయన చిన్నపిల్లడేం కాదు, చెట్టుకి the person with influence and ప్రభావం ఉన్న వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, అక్కడ చాలా గౌరవంగా కూడా వ్యక్తి ఆయన పరిగెత్తుకోకపోయి వచ్చి అంటే డెస్పరేషన్ అంటున్నారు. ఎంత ఆశ ఉంది యేసు ప్రభువును చూడాలని. ఆయన ఏ అవసరం ఉందో ఏ అర్థంతో బైబిల్లో రాయబడలేదు, ఆయన ఆశను మాత్రం బైబిల్లో రాయబడలేదు. హల్లెలూయా. He was so desperate, he made him to climb to the tree. ఆయన ఎంతగా డెస్పరేట్ అంటే ఎంతగా ఆయన జీవితంలో ఆశ కలిగి ఉన్నాడంటే ఎంతగా ఆయన తన ఆరాధన ఉన్నాడంటే ఆయనకి యేసు ప్రభువును చూడాల్సిందే. సుంకపు గుర్తరాడు
దాని కింద అనేక సుంకం కలెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అనేక ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ aside for some time. కొన్ని సమయం పక్కన పెట్టి క్షణాధిపతి కూడా 100 మంది సైనికులు పక్కన పెట్టి ఆయన స్వయాన్ని చేసుకున్నప్పుడు ఒక దాసుని గురించి అడుగుతున్నాడు. హల్లెలూయా. That's what you did get the way of God. ఆయన ఒక దాసుని గురించి ఇంకో దాసుని పంపి యేసుప్రభు దగ్గర ఒక జవాబు తీసుకురావచ్చు. ఎందుకంటే ఆయన సొంతలో ఆయన భార్య బిడ్డలు ఎవరు బాగాలేదు, వాళ్ళందరూ బాగున్నారు. ఆయన దగ్గర పనిచేసే ఒక దాసుడు బాగాలేదు కాబట్టి స్వయంగా ఆ దాసు గురించి యేసుప్రభు దగ్గర వచ్చింది. ఎందుకు తెలుసా? ఆయన గురించి యేసుప్రభు స్థాయి నాకంటే గొప్పది కాబట్టి నేను దాసుని పంపి నా దాసు గురించి అడగవలసిన ఇంకో దాసుని నేను పంపలేదు. హల్లెలూయా. నేనే అంటే స్వయంగా రెస్పెక్ట్. హల్లెలూయా. మన దేశంలో దేవుడు ఇలా గౌరవించబడుతుంది. He honored Jesus in a big way. చికెన్ తీసుకుంటే పరిగెత్తుకుని చికెన్ తీసుకుంటే చికెన్ పరిగెత్తుకుని ఏం చేసిందా? అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, చూసినట్లయితే బైబిల్ ఇవ్వండి ఒక మాట వచ్చింది, మనకు బైబిల్ రోజు చెప్తా ఉంది. దావీదు ఒక మాట అంటున్నాడు, ఎవరితో అంటాడు? మిఖాయిలతో అంటాడు, తన భార్యతో అంటాడు. ఏమంటాడంటే మొదటి సమయంలో నువ్వు కదా ఈ యొక్క ఏవో ధరించుకొని ఇంత హీనమైన స్థితిలో నాట్యం ఆడటం, పాటలు పాడము నీకు తరుణాలు, రాజు అయితే నీకు తరుణం అంటాడు. మొదటి సమయంలో తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి సౌలు కుమార్తెయగు మికాయేలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఏం చేస్తుంది? దావీదు మందసాన్ని తీసుకుని వస్తున్నాడు. అప్పట్లో ఫిలిస్తీన్ దేశంలో మందసాన్ని దావీదు తన పొలంలోకి తీసుకొని వస్తున్నప్పుడు దావీదు కదా బలం నడిపిస్తూ కదా ఆయన మందసం ముందర ఏ పొంద తీసుకుని పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత సంతోషంతో దేవుని సన్నిధిలో నాట్యం చేస్తుంటే దేవుని సన్నిధి ఎక్కడికి వస్తుందా? దావీదు పొలం వస్తుందని ఎక్సైట్మెంట్ ఎత్తుందని ఆయన రాజుగా ఉండి సేవకులు కానీ రాజుగా ఉండి దానికి ఇల్లు వాళ్ళు కానీ రాజుగా ఉండి ఎవరిని నమ్మలేదు. ఆయన స్వయంగా ఏ పొంద ధరించుకుని ఏదైతే రాజు వస్తువులు తీసేసి దేవుని ఆరాధికులుగా వేసుకునే బట్టలు, దేవుని ఆరాధించే వ్యక్తులు వేసుకునే బట్టలు ధరించుకొని ఆ యొక్క మందసం ముందర ఏం చేస్తున్నట్టు ఆయన నాట్యం ఆడుతూ ముందరకు వచ్చింది. అంత అయిపోయిన తర్వాత ఆయన వాక్యం ఏమంటారు? 2 సమయం 6:20 తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు మాత్రమించిన దేవుడి భార్య నాకు రాణి కాబట్టి, అంటే సౌలుకు బిడ్డ కాబట్టి, ఆమె రాణిగా పిలువబడ్డది, నాకు మాటగా పిలువబడ్డది కాబట్టి ఆమె ఒక స్టేటస్, ఒక స్థాయిని మెయింటైన్ చేస్తాము. కాబట్టి ఆమె అనుకుంటుంది రాజు ఏర్పరచబడ్డవాడు, ఒక కింగ్డమ్ ఉండాల్సిన వాడు, ఈ స్థాయిలో ఉండకూడదు. చాలా మంది అంటున్నారు ఈ స్థాయిలో మేము ఉండకూడదు, ఈ స్థాయిలో మేము పూజించకూడదు, ఈ స్థాయిలో ఉండకూడదు. ఇక్కడ ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. ఇవి లోకంలో చర్చి బయట, దేవుని సన్నిధిలో బయట నడుస్తుంది. కానీ దేవుడి సన్నిధిలో రాజులైనా సేవకులైన ఎవరైనా దేవుడి సన్నిధిలో సమానంగా ఉండాల్సిన గుర్తుపెట్టుకోవాలి. వీటితో హంబుల్ ఆన్సర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే తప్ప ఆయన మార్గంలో నువ్వు ప్రవేశించలేవన్న సంగతి గుర్తించుకోవాలి. హల్లెలూయా. You didn't get into the way of God. And he ఏమంటున్నాడు చదువుమా స్పష్టంగా ఏమంటున్నాడు? వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేను బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున కదా ఎంత బాగా కనబడవు తెలుసా? రాజు బట్టలు తీసేసి సాధారణ బట్టలు ఎంత గొప్ప కనబడవు తెలుసా? ఏం చేస్తున్నాడు?
హల్లెలూయా. ఆమె జోక్గా మాట్లాడుతుంది. దానికి ఆయన ఏమంటున్నాడు చదవమా? దావీదు నీ తండ్రి అతని సంతతిని విసర్జించి నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన ప్రజల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి దేవుని సన్నిధికి రావాల్సి వచ్చినప్పుడు నా పరిస్థితి ఇంకా దిగజారిన. హల్లెలూయా. నేను ఇలా ఏం చెప్పవలసిన మీకంటే జక్కయ్య దేవుని మార్గంలో నడుచుకున్నాడు. దేవుని తన మార్గంలో పిలవలేదు. జక్కయ్య never called him God into his ways, but he went into the way of God. ఎలా మనం దేవుని సన్నిధికి రాగలుగుతామంటే ఒకటి దేవుని సన్నిధి వెతికే వారే ఉండాలి. ఆయన సన్నిధి తగ్గించుకునే వారైతే తప్ప ఆయనను కనుగోలేము. హల్లెలూయా. కాబట్టి జక్కయ్య తగ్గించుకుంది కాబట్టి యేసయ్య మార్గం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మార్గం ఎలా చూడాలనుకుంటే చెట్టెక్కిన పర్వాలేదని నేను చూస్తాను తగ్గించుకొని ఆయన పైకెక్కి. హల్లెలూయా. హల్లెలూయా. పడుతున్న గట్టిగా హల్లెలూయా. లేకుండా చెప్పి హల్లెలూయా. నేను ఇంతగా తగ్గించుకున్నాను తెలుసా? నువ్వు ఇంతకంటే ఇంకెక్కువగా నేను తగ్గించుకోవాల్సి వస్తే ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి దీనికంటే ఎక్కువగా తృణీకరింపబడి ఆ. నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గరుడనగుదునని వినాలతో అనెను. నాకు తెలుసు నీకు నేను తగ్గించాను కనబడ్డాను కానీ ఎవరు నన్ను తగ్గించాడు చూసారు. ఎందుకంటే ఆయన నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. హల్లెలూయా. నువ్వు దేవుడి మార్గం ఎదగాలంటే ఆయన సన్నిధి కనుగొనాలి. నువ్వు కనుగోవాలా. నువ్వు తగ్గించుకునే తప్ప దేవుడి మార్గంలో నువ్వు ప్రవేశించలేవు. హల్లెలూయా. Until you humble yourself, you cannot find the way of God. Today many are searching for the way of God. అనేకులు దేవుడి మార్గాన్ని వెతుకుతున్నారు. కానీ వాళ్ళు సొంత మార్గాన్ని అన్వేషించి వాళ్ళకు సొంత మార్గాన్ని ఆలోచించి వాళ్ళకు అనుకూలమైన మార్గంలో లేకపోతే వాళ్ళు నచ్చొచ్చిన మార్గంలో వాళ్ళు సౌకర్యవంతమైన మార్గంలో దేవుని వెతుకుతున్నారు. కాబట్టి దేవుని కనుగొనలేకపోయారు. You need to find God in His way. ఆయన మార్గంలో నువ్వు వెతకగలిగితే ఆయన నువ్వు గలుగును అడిగేసుకోమన్నాడు. నేనే మార్గం. హల్లెలూయా. I am the way, the truth and the life, God said. And నేనే మార్గమును సత్యమును. ఇంకేదో సత్యం అనుకుని నన్ను అనుకునేవు, ఇంకేదో మార్గం నన్ను వెతికేవు, ఏదో జీవం అనుకొని నన్ను వెతికేవు. Do not find me. You want to find God. Find in right direction. సరైన మార్గం వెతకడం మంచిది. దేవుడితో నాతో చెప్తున్న మాట ఏంటంటే if you want to find God, find him in his way. ఆయన మార్గంలో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే తప్ప దేవుని మార్గంలో ఆయన కనుగొనలేవు. హల్లెలూయా. ఆయన తగ్గించుకుంటుంది జక్కయ్య కాబట్టి పైకి అందరు నిలబడ్డారు. ఏమనబడింది? అందరికీ జక్కయ్య యొక్క కదా పనికి మన పని జక్కయ్య చెట్టు పైకి ఎంత నవ్వులు చూశాడు. ఎప్పుడైతే సౌలు నాట్యమాడినో పై నుండి మికాయలు చూసి ఆమె నవ్వుతుంది. హల్లెలూయా. కానీ ఎవరు అనుకున్నారు? అందరూ నవ్వుకున్నారు. ఎప్పుడైతే ఈయన జక్కయ్య ఆ చెట్టు పై ఉన్నాడు. 5వ వచనం చూసారు ఏమంటుందంటే యేసు ఆ చోటికి వచ్చింది. కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. దేవుడు కదా జక్కయ్యను కనపరిచినట్లుగా గట్టి చెప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు తగ్గించుకో. దేవుడు మార్గం ఎదురైతే నువ్వు దేవుడిని కనుగొంటావు. హల్లెలూయా. If you humble yourself and get to the way of God, you will definitely find God. యేసు ప్రభు కనబడికి వచ్చింది. జక్కయ్య ఉండి యేసు ప్రభు చూద్దామనుకుంటే యేసు ప్రభు వాడిని వచ్చి పక్కన ఉన్నాడు, వెనకే ఉన్నాడు కదా, నా ముందర ఎవరు నడుస్తున్నాడు ఎవరు చూడలేదు.
చెట్టెక్కి ఆయన ఏం చేసి పైకి ఎక్కి చెట్టెడ పేరు పెట్టుకున్నా నేను మీ ఇంటికి వస్తాను. ఎంతమంది ఆయన కూడా ఎటు వెళ్తున్నాను వేసుకోవడం కూడా వెళ్తే వేసుకోవడం మాత్రం చెట్టు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు, తను తాను హెచ్చింపబడేవాడు బైబిల్లో నువ్వు దేవుడు ముందర హెచ్చించుకుంటూ వెళ్తే నువ్వు తగ్గించబడతావు, నువ్వు తగ్గించుకుంటూ నువ్వు హెచ్చింపబడతావు. ఆయన మార్గంలో మనం వెతకాలి, తగ్గింపుతోనే వెతకగలుగుతాం కానీ హెచ్చింపుతో వెతకలేదు. బైబిల్లో చూస్తున్నాం, జక్కయ్యని చూస్తున్నాం, దావీదుని చూస్తున్నాం, శతాధిపతిని చూస్తున్నాం. వీళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి ఆయన వెతకగలుగుతాం. అలాగే మనం చూసినట్టయితే మన బైబిల్లో చూసినట్టయితే రక్తస్రావం కలిసి ఏం చేసినట్టు యేసు ప్రభు చెవులు ముడితే నేను బాగుపడతానని ఏం చేశాట యేసు ప్రభు నడిచిపోతుంటే వెనకాల వచ్చిందని వెనకాల యేసు ప్రభు వెనకాల వచ్చి యేసు ప్రభు వెనకాల వచ్చి ఆయన వస్త్రం చెవు ముట్టిన ఏదైనా ఆమె స్వస్థత పొందిందని చూస్తాను. మనం దేవుని మార్గంలో నడిచి మనకు కదా ఏ అర్థంలో దేవుని అడగాలి కానీ ఆయనను మన మార్గంలో పిలుచుకొని ఆశీర్వాదం పొందడం అనేది అసాధ్యం. యెహోషువ 5:13 మాటలు చూద్దామా? Let's from Bible to Joshua chapter 5 verse 30. యెహోషువ 5:13 మాట తెలుసుకున్న బైబిల్. యెహోషువ యెరికో ప్రాంతమునప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంలో నున్నవాడవా మా విరోధుల పక్షంలో నున్నవాడవా అని అడగగా, చూసినట్లయితే యెహోషువ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. దూరంలో వ్యక్తి కత్తి పట్టుకొని చూస్తారు, నడవైంది ఆయన దేవుని చూస్తాల్సింది. అది యెహోషువ పరిగెత్తుకుని ఏమంటుందంటే ఓ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఓ ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఎవరిని? ఆ దేవుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడా? నీవు మా పక్షంలో ఉన్నావా మా విరోధుల పక్షంలో ఉన్నావా? శత్రువుల పక్షం ఎవరి పక్షం ఉన్నావు? ఏమంటున్నాడు అప్పుడు? అతడు కాదు కాదు, నేను నీ పక్షాన లేదు, నీ యొక్క శత్రువుల పక్షాన. ఐఎమ్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎనిమీస్, నాట్ ఆన్ యువర్ సైడ్. నేను నీ యొక్క శత్రువుల పక్షాన లేదు, అట్లా నీ పక్షాన అసలే లేదు. హల్లెలూయా. యు గాడ్ సో పవర్ఫుల్. నువ్వు ఆయన మార్గంలో నడవాలి కానీ ఆయన నీ మార్గంలో. అప్పుడు నేను శత్రువుల పక్షాన లేదు, మీ పక్షాన లేదు. కానీ ఏమంటాడంట? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి చీఫ్ ఆఫ్ ది లార్డ్ యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చినానంటే ఇప్పుడు ఏం చేస్తాడు? యెహోషువ నేల మట్టుకు సాగిలపడి ఈ సరెండర్ చేశాడు. హల్లెలూయా. తనను తాను సమర్పించుకున్నాడు. నువ్వు ఆ పక్షాన ఉంటే మా దగ్గర వచ్చేసి నువ్వు దేవుడి ప్రజలు కాబట్టి నువ్వు ఇంటి రావాలా, నువ్వు ఇంటి నిలబడవు ఏమన్నాడ? ఇప్పుడు నేను నీ పక్షం వస్తావు. హల్లెలూయా. నువ్వు దేవుడి పక్షం వాడైతే నేను కూడా నీ పక్షమే. కానీ నేను దేవుడి మనుషులు కాబట్టి ఉంటే దేవుడు మాతో ఉండాలా, దీపం ఉంటే మా ఇంట్లో ఉండాలా, లేకపోతే గుడిలో ఉండాలా. ఇది తప్పది. హల్లెలూయా. దేవుడి సన్నిధి మనం రావాలి, దేవుడి వ్యక్తిగా మనమైన సన్నిధికి వెళ్ళాలి. ఆయన మన సన్నిధికి రాడు. హల్లెలూయా. ఆయన వెళ్తున్న మార్గం మనం ఉండాలి కానీ మన మార్గం దాన్ని వెళ్ళడం ప్రయత్నం చేయదు. చాలా మంది స్వీకరించడానికి కారణం ఏంటంటే మన అనుకూలతతో దేవుడు కావాలి, మన అనుకూలతో రావాలని కావాలి, మన అనుకూలతో చర్చ్ నడవాలి, మన అనుకూలతో పాస్టర్ ఉండాలి, మన అనుకూలతో అన్ని జరగాలి. దట్స్ నాట్ ద చర్చ్. అది క్లబ్ అయింది, చర్చ్ కాదు. అన్ని మనకు అనుకూలమైన క్లబ్. చర్చ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. శ్రీమతి దేవుడి సన్నిధి కాబట్టి యు వాంట్ టు కమ్ టు చర్చ్ then you need to get yourself right with God. నువ్వు తగ్గించుకోవాలా, ఆయన వెంబడించలేవా, యు నీడ్ టు ఫాలో హిమ్ అని అంటున్నాడు కదా. నేను సేనాధిపతి, దేవుని సేనాధిపతి అంటే ఆయన నేల మట్టుకు సాగిలపడ్డాడు. I surrender myself because our God will work on my life. దేవుడు నా పక్షాన పనిచేయగలడు. I surrender my church. నీ జీవితంలో క్రైస్తవులైనా దేవుడికి సమర్పణ లేని జీవితం నడుస్తున్నది నీ జీవితంలో జవాబు రావడం అనేది ఇంపాసిబుల్. చాలాసార్లు చెప్తా, భయంకరమైన పాపం మనుషులు లేదంటే అన్నిటికంటే భయంకరమైన పాపం కదా గర్భవతి. మనిషి గర్వము అన్ని పాపాల కంటే భయంకరమైనది. మనుషులు ఏమనుకుంటారు? ఈ పాపం ఎక్కడ పడతారు? అన్నిటికంటే భయంకరమైన పాపం ఏం తెలుసా? గర్వం.
దూరం చేస్తుంది. గర్వం మనిషిని దేవుడిని దూరం చేస్తుంది. బైబిల్ అంటుంది కదా, దేవుడు దీనులకు ఉపరించు గర్వాంతులను God resists the problem of the nation. చాలాసార్లు చెప్తాను. My church, if you have to fear anything, if you have pride enough, ఇలా గర్వం ఉంటే నువ్వు దేవుడి సన్నిధి మాత్రం ఈ రోజు రాలేదు. దేవుడి సన్నిధి రాడు. He will not be in your presence. The pride will resist us. Our దేవుడు అంటున్నారు, I will resist the people who are pride. who are pride. ఏమైతే తెలుసుకోవాలి మన జీవితంలో, మన జీవితంలో దేవుడి సన్నిధి మనకు కావాలనుకుంటే ఏముండదు ఉందంటే మనకి గర్వముడు. మన దేవుడు మార్గం నడవాలి, ఆయన మార్గం నడవాలి. మన గర్వం ఉండకూడదు, తగ్గింపుతో మనం నడవాలి. సాంప్రదాయ కీర్తన 122 మొదటి వచ్చింది 121 ఇంకో 4 చూద్దాం. గెట్ ఇన్ టు ది ప్లేస్ ఆఫ్ దేవుడి సన్నిధి మనం రావాలంటే Psalm 122 మాట్లాడుతున్నాం. యెహోవా మందిరమునకు వెళ్ళమని చెడు నాకు అన్నప్పుడు నేను సంతోషించింది. దేవుని సకల మందిరమన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని పనులన్నా నీకు సంతోషం రాలేదని దుఃఖం రావద్దు. హల్లెలూయా. అబ్బా మనకు వచ్చింది అనుకోదు. ఇక మంది పోతున్నాను, నేను డబ్బులు సంధిస్తున్నాను, ఎంతమంది భయపడుతున్నారు. మార్నింగ్ ఉంది, ఈవినింగ్ మాసం వాళ్ళు 2 సార్లు మాట్లాడాలి, భయపెట్టారు చాలా మంది. చెడులు యెహోవా మందిరముకు వెళ్ళమని చెడులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. దేవుని సన్నిధిలో సంతోషంతో వస్తున్నావు, భారంతో పోకపోతే మరి భాషతో పరిచయం, పోకపోతే మరి మనం చర్చలో పరిచయం. మనం ఇష్టం డ్రాగ్ ఆర్ ఫీల్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి వెళ్ళాలంటే నీకు ఏముండాలంట? సంతోషం ఉండాలి. యూ షుడ్ హావ్ జాయ్. జరునను లెట్స్ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లెట్స్ గో అంటున్నారు. లాస్ట్ వీక్ ఒక ప్లేస్ కు నేను కొంతమంది men డ్రైవ్ వెళ్ళాను, కార్ తీసుకుని డ్రైవ్ వెళ్ళాను. నిన్న రోజు వర్షంలో డ్రైవ్ వెళ్ళాను. కొంతమంది ఫోన్ చేశాను, ఎంత వర్షం పడుతుంది. కొంతమంది ఫోన్ చేస్తే ఆలోచన ఆ వర్షంలో కదా జస్ట్ 2 అవర్లు ఇక పడుతుంది, ఇక చుట్టూ వెళ్ళడం ఆలోచన చేయండి. రైట్ నేను 2 మంచి నెక్స్ట్ దాంట్లో ఎంత రెస్పాండ్ చేశాను. నేను హైదరాబాద్ ఆల్వే రీచ్ అయితే కానీ మీకు కలుస్తాను. ఆయన వర్షపడి రీచ్ కావాలి. బట్ అదర్ మదర్స్ ఫాలో మీ కొంతమంది సహోదరులు ఎక్కువ వచ్చిన ఇప్పుడు నేను చాలా మంది చూసి, ఎంతమంది చూసి నా మెసేజ్ అందరూ ఆల్మోస్ట్ ఎంతమంది చూసి నోబడీ రెస్పాండెడ్. రావడం లేదు, రావడం లేదు. దేవుడి సన్నిధికి దేవుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది సంతోషంగా ఉండాలి, కానీ అది భారంగా మారకూడదు. యు వాంట్ టు ఫైండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్స్ హౌ వి ఫైండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధికి రావడం వస్తామంటే తప్ప భారంతో రాకూడదు. ఆల్మోస్ట్ 2 hours నేను స్టే చేసుకుంటే కాదు, అవసరం 2 hours 2 hours డ్రింకింగ్ అవుట్ from 7 to 8:30 in one of us. But church we need to understand. బైబిల్ వాక్యం ఏమంటుంది? దేవుని సన్నిధికి రావాలంటే ఆయన మార్గం ఏదో కరెక్ట్ అయిన మార్గం అనుకోవాలి. ఆయన మార్గం యేసయ్య. రెండోది ఆయన మార్గంలో మనం కనుగొన్నప్పుడు ఆయన మనం తగ్గింపు ఉండాలి తప్ప ధర్మంతో మార్గం మనము ప్రవేశించింది. మూడోది ఆయన మార్గంలో మనం వెళ్ళాలంటే మనకి ఏముండాలంటే సంతోషం. జాయ్ లైక్ వి గో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆ సంతోషం ఆనందం మన జీవితంలో ఉండాలి. కానీ దుఃఖంతో భారంతో దేవుని సన్నిధికి మనం ప్రవేశించాలి. we cannot go. But బైబిల్ 122 కీర్తన మొదటి అధ్యాయంలో యెహోవా మందిరమునకు వెళ్ళమని చెడులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. మన సంతోషం ఆయన మార్గంలో నడవడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి ఉండాలి తప్ప భయపడకూడదు. ఇంకేమో ఉంటే మన సంతోషం కాలపడదు. లోకం అనేకమైన మనం సంతోషపరిచే స్థలాలు ఉంటాయి. అన్నీ కూడా శాశ్వతంగా కాబట్టి ఎంతవరకు కొన్ని మాత్రం ఉంటాయి. దట్ రియల్లీ గివ్స్ us a real joy and we God will bless you for that. అక్కడ ఉన్నది దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు అక్కడ ఉంటే కొన్ని డబ్బులు పోతుండొచ్చు, ఎంజాయ్మెంట్ ఉండొచ్చు, కానీ కొన్ని డబ్బులు పోతాయి. బట్ when you are in the presence of God, sure you will be blessed by God. దేవుడి చేత నువ్వు దీవించబడతావు, దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు నీ కుటుంబం భర్తలు because you love the presence of God. దేవుడి సన్నిధిని కోరుకుంటావు. Psalm 100 కీర్తన 3వ అధ్యాయం చూద్దాం. Let's read this Psalm 100 ఒక అక్షరం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవాకు ఎప్పుడు ఉత్సాహధ్వని చేయగలుగుతావు?
దేవుని సన్నిధికి వెళ్దాం, మందిరం వెళ్దామని నాకు సంతోషం వచ్చింది. అక్కడ ఇక్కడ వచ్చేసరికి నువ్వు సమస్త దేశం వారాయి యెహోవా ఉత్సాహాన్ని చేరి సంతోషముతో యెహోవాను సేవించు. యెహోవాను ఆయన సేవించాల్సి పనిచేస్తే సంతోషంగానే సేవించుడి. సర్వమా ఉత్సాహగానము చేయించు. ఆయన సన్నిధిగా ఉంటే నీ జీవితంలో సంతోషం ఉండాలి. ఎప్పుడు వస్తుంది? దేవుడంటే నీకు ప్రేమ ఉంటే, దేవుడంటే తగ్గి ఉంటే, దేవుడంటే భయం ఉంటే, దేవుడంటే సమస్య నీకు ఉంటే ఆ సంతోషం ఉంటుంది. చాలా మంది దేవుడి సంతోషం ఎప్పుడు మారిపోతుందా, ఎంత తొందరగా అయిపోతుందా, ఎప్పుడైపోతుందో మనుషులు people count the time when they are in the church. అదే రాలేకపోతే అది ఎంత తొందరగా అయిపోతుందా అని ఎంటర్టైన్మెంట్ మారిపోతుంది. అదే టైం ఎట్లా అయిపోయిందో మనకు తెలియదు. కానీ చర్చ్ ఉంటే మాత్రం ప్రతి క్షణం నరకం ఉన్నాడే, ప్రతి క్షణం ఉన్నది. Let's start counting. దేవుని సన్నిధికి సంతోషం లేకపోతే ఎలా దీవించబడతావు, ఎలా ఆశించబడతావు? నీలో ఉన్న ప్రతి సమస్యకు, నీలో ఉండే సమస్యలకు మనుషులు కానీ, నీలో ఉన్న డబ్బులు కానీ, నీలో ఇన్ఫ్లుయెన్స్ తీర్చలేని సమస్యలు ఎలా తీర్చబడతాయి? If you don't have the love towards God, if you don't have joy in the presence of God, something సంతోషం లేకపోతే. So God says, find the way of God with a joyful heart. ఉత్సాహం చేయొచ్చు ఆ సన్నిధిలో, కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామములో కనపరచుడి. యెహోవా దయాళుడు. హల్లెలూయా. ఆయన దయాళుడు. ఎదురుగా సంతోషం. ఆయన సన్నిధికి పోతే నాలుగు లెక్క పెట్టారు. ఏమి కరెక్ట్ ఏమి తప్పు లెక్క పెట్టారు. హల్లెలూయా. యెహోవా దయాళుడు. సంతోషం. ఇంకేంటి కనబోతే కదా నా పరిస్థితి బట్టి ఒక అసహించుకోవచ్చు, నా పరిస్థితి బట్టి కదా ఇంకో మాట అనొచ్చు, నా పరిస్థితి బట్టి ఇంకోటి కదా అనొచ్చు. దేవుడి సన్నిధి ఎలాంటిది? యెహోవా దయాళుడు. ఆయన కృప జీవనం. హల్లెలూయా. అందుకే కృపకారం ఎందుకు తెలుసా? దేవుడి సన్నిధి అంటే సంతోషం. ఆయన జడ్జ్ చేయడు, ఆయన న్యాయం చేశాడు. ఇట్లేదు ఇదే చేసాం, ఇదే చేసాం. Judge. You need to understand our lives. చెక్కే ఒక మార్గం అనుకున్నాడు. ఆ మార్గం మనసు ఏమంటుంది? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనసుగా చెప్తాను. ఏసీ ఆ మార్గం, ఆయన మార్గం నీకు మనం ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలు పట్టుకుని దేవుడి సన్నిధికి దూరం కాకపోతే చెక్కే కదా యూదులే ఉండి రోమాకు ప్రభుత్వానికి పనిచేస్తూ యూదులను దేవుడి ధర్మశాస్త్రానికి ఆ యొక్క ఆలయానికి దూరస్తుడై జీవిస్తా ఉన్నాడు. యేసు ప్రభు కనబడ్డాడు. ఆ మార్గాన్ని కనుగొని పరిగెత్తుకొని చెట్టు కిందట. హల్లెలూయా. ఎప్పుడైతే చెట్టు కింద యేసు ప్రభు మార్గం వేసినప్పుడు చెక్కాయని వేసుకుని అనుకున్నాడు. అందరూ అది చూసి ఆశ్చర్యపోయినారు. ఈయన పాపాత్ముడైన వీరికి భోజనం చేయడానికి ఎందుకు వెళ్తున్నాడు? వీడు పాపాత్ముడు. పీపుల్ హావ్ ఒపీనియన్స్ అబౌట్ హిమ్. నీ గురించి కొన్ని కదా ఏమంటే ఒపీనియన్స్ ఉన్నాయి. వీడు అసలు ఒపీనియన్ ఒక జగ్గే గురించి ఒపీనియన్ లేదు. ఈయనకు అబ్రహాము కుమారుడు గెచ్చబోవాలి. హల్లెలూయా. హి బిలాంగ్స్ టు మీ. ఆయన నాకు సంబంధించిన వాడే. హల్లెలూయా. కొంతకాలం తప్పిపోయాడు, తిరిగి నేను అనుకున్నాను. కొంతకాలం దూరస్తున్నాడు, తిరిగి నేను ఎందుకంటే మార్గం అనుకున్నాడు. దేవుడితో ఉన్నవాడు And he's the way, the truth and life. ఆయన మార్గము సత్యము జీవనము. దేవుని మార్గం నుంచి తిరుగుతున్నావా ఈ రోజు? బిజీ శక్తిని లేని శత్రువు జీవితం తల వైపుని దేవుని సన్నిధిలో అవుతున్న జాగ్రత్త. It's not good for you. ఒకరి తన మార్గం తన ఎదుట తన మార్గం యథార్థంగా కనబడదు, కానీ తుదకని మరణానికి నేనే మార్గము సత్యము జీవనము. సామాన్యంగా కనబడదు. ఒకరి తన ఎదుట తన మార్గం యథార్థంగా కనబడదు. నీ చేసిన కరెక్టే, మరణానికి కానీ మార్గము జీవ మార్గమా, నేను ఆశ్రయించే మార్గమా, నేను దీవించే మార్గమా కరుణ. హల్లెలూయా. If God is on your side, every obstacle will be turned down. ఈ ప్రతి ఆటకు తొలగించండి. దేవుడు ఈ జీవ మార్గము నడిపించిన వాడు. ఈ ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడు. మనుషులు తీర్చలేని ప్రతి పరిస్థితిని సరిచేసి దీవించిన వాడు.
నీకు చికే గడిలో ఏమంటాడంటే తన ఆస్తి కోసం వీళ్ళకి ఇచ్చేసింది. Because he found such a treasure. ఎంతో గొప్ప ఆస్తి కదా, ఆయన ఆస్తి కొరకు ఆయన పల్లిలో చేరడానికి కారణమే డబ్బు మీద ఉన్న ప్రేమ. చెట్టే డబ్బు మీద ఉన్న ప్రేమనే తను ఎక్కడ దూరం చేసినట్ట ఆ యూదా మొత్తం నుండి ఆచార్యుడు దూరం చేసింది. ఏ డబ్బు అయితే ఆయన మొత్తం సమస్తం అనుకున్నాడు, ఏ డబ్బు అయితే నా జీవితానికి సమస్తం అనుకున్నాడు, ఆ డబ్బు గురించి ఏమంటున్నాడంటే యేసు ప్రభువు ఎవరైతే అనుకున్నాడో అన్నట్లు సగవాస్తి నేను వీళ్ళకి ఇచ్చిన ఎవరైనా అన్యాయం తీసుకుంటే 1-4 సార్లు గడిచిన అవకాశం. ఎంత గొప్ప తరగతి ఆయన కలుగుతున్నాడంటే యు వాంట్ టు ప్రే థింగ్స్ ఇన్ దిస్ లైఫ్. మన జీవితంలో ఎక్కడుండో కూడగట్టుకుని వదిలిపెట్టేది. When you find Jesus, you find answers for everything in your life. ఈ జీవితంలో ప్రతి దానికి జవాబు పొందుకుంటారు. I just need to understand. ఆగిన దేవుడు నువ్వు దేవుని మార్గం నడుస్తున్నావా, లేకపోతే దేవుని నీ మార్గం రమ్మని లాగుతున్నావా? చాలా మంది దేవుని మార్గం విడిచిపెట్టి దేవుడు వారి మార్గంలో రావాలని లాగుతా ఉన్నారు. కాబట్టి చాలా మందికి జవాబులు లేవు. ఇక్కడ ఉన్న పరిస్థితి అక్కడ ఆగిపోయింది. వాళ్ళ జీవితంలో ఎలాంటి కదా ఆ యొక్క అభివృద్ధి లేకుండా ఎందుకు తెలుసా? We are pulling God in our lives. మన ఆయనను మన మార్గంలో రావడం కంటే మనం ఆయన మార్గం వెళ్ళడం అనేది ఎంతో అనేది ఆశీర్వాదమైనది. కీర్తన 3:7 ఏమంటాడంటే యెహోవా సన్నిధికి వెళ్దామని జనులు నాతో ఉండగా నేను సంతోషించి. ఈ ఆలోచన ఎలా ఉంది? సంతోషపడుతున్నావా? ఆయన సన్నిధిలో ఉండాలి. నేను సంతోషపడుతున్నట్టే దేవుని మార్గమే కావాలనుకుంటున్నది మనం లేచి వెళ్తాము. చిన్న భాగంతో మనం ఈ ఆలోచన తీసుకుందాం. I'm sure this is what God says. Do you want the presence of God today? Thank you, Jesus. Hallelujah. Thank you, Master. కృపానిధి మా పరమకుమ్మరి నీ చేతిలో